హలో! అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా చాలా బాగున్నాను. మీ అందరూ కూడా బాగున్నారని అనుకుంటున్నాను. సో, వెల్కమ్ టు వన్ మోర్ ఇంట్రెస్టింగ్ వ్లాగ్. సో, మనం ఎల్లమ్మ కళ్యాణం సీరీస్ చేస్తున్నాం కదా! సో, ఇది డే 2 అసలైన రోజు. అంటే ఎల్లమ్మకి కళ్యాణం చేసే రోజు. అండ్ ఎంత బాగా జరిగిందో అసలు ఎల్లమ్మ కళ్యాణం. చూడ్డానికి 2 కళ్ళు సరిపోలేదు. అంత బాగా జరిగింది. అండ్ సేమ్ ఇంట్లో ఆడపిల్లకి పెళ్లి చేస్తే ఎలా చేస్తారో అలాగే చేశారు. అంత బాగా చేశారు. చాలా బాగా జరిగింది. చూస్తుంటే మీకు వీడియోలో అర్థమైపోతుంది. సో, ఇందులో ఇవన్నీ ప్రిపరేషన్స్. ఇది నాగవెల్లి. ఇది పెళ్ళయ్యాక అమ్మవారిని కూర్చోబెట్టడానికి నాగవెల్లి సిద్ధం చేస్తున్నారనమాట. ఇక్కడే కూర్చోబెడతారు పెళ్ళంతా అయిపోయిన తర్వాత. సో, ఇది పోలు తిరగడం అంటారు కదా! అది కూడా ఒక ఇది అన్నమాట ఇది. అందుకే చుట్టూ మీకు పోలు ముంతలు పెట్టిర్రు కదా! కనిపిస్తుంది కదా! అట్లా మనం పెళ్ళిలో పెడతాం కదా! పోలు ముంతలు అట్లా పెళ్ళైపోయినాక నాగవెల్లి. సో, దానికంటే ముందర మన అమ్మవారికైతే వడిబియ్యం అయితే పొయ్యాలి కదా! సో, ఇంటి ఆడపిల్లకి వడిబియ్యం పోయకుండా ఏమైనా పని చేస్తారా? అస్సలే చేయరు. సో, దానికోసం ఇక్కడ మేము వడిబియ్యం అన్నీ కలిపి సిద్ధం చేస్తున్నాం అనమాట. ఇక్కడే కళ్యాణానికి పోలు రాశారు. సో, మనం పెళ్లి చేయాలంటే పోలు రాస్తాం కదా జనరల్‌గా. సో, అదే అనమాట ఇది. ఇక్కడే అమ్మవారికి, అయ్యవారికి పెళ్లి జరుగుతోంది. సో, అక్కడ పూలవన్నీ రెడీ చేసేసారు. అంతా సిద్ధంగా ఉంది. సో, ఇంకా స్టార్ట్ చేయడం ఒక్కటే బాకీ. సో, ఇట్లా వడిబియ్యం అంతా కలుపుకొని వద్దు బియ్యంతో పాటు తలంబ్రాల బియ్యం అన్నీ సిద్ధం చేసుకొని రెడీ అయిపోయి కూర్చోవాలన్నమాట. సో, మీకు చూస్తుంటే ఇంకా అర్థమైపోతుంది. సేమ్ మనకు మనుషులకి ఎలా అయితే పెళ్ళిళ్ళు అవుతాయో అలాగే అమ్మవారికి కూడా పెళ్లి చేస్తారు. సో, అందరికీ ఈ విషయం తెలిసే ఉంటుంది మోస్ట్లీ. ఎందుకంటే శ్రీరామనవమి అట్లా అన్నీ మనం దేవుడి గుళ్ళలో చూస్తుంటాం కదా కళ్యాణం. సో, అలాగే అనమాట. ఇది కూడా అంతే. యాక్చువల్‌గా అయితే ఎల్లమ్మకి నాకు తెలిసినంత వరకు పెళ్ళి అవుతుంది కానీ నాగవెల్లి అవ్వదు. సో, నాగవెల్లి కాకముందే ఆమె భర్త చనిపోతాడు. సో, తర్వాత మళ్ళీ ఆయన భర్త మళ్ళీ తిరిగి పుట్టి వచ్చిన తర్వాత మళ్ళీ వాళ్ళ కొడుకు పరశురాముడు వాళ్ళిద్దరికీ మళ్ళీ పెళ్లి చేసి నాగవెల్లి చేసి అలా చేస్తారనమాట. సో, అలా ఆమె పెళ్ళి అనేది అప్పటికి సంపూర్ణం అవుతుందనమాట. సో, ఇది నాకు తెలిసిన స్టోరీ. ఐ హోప్ ఇది కరెక్ట్ అని నేను అనుకుంటున్నాను. సో, తప్పైతే ప్లీజ్ లెట్ మీ నో ఇన్ ద కామెంట్స్. అండ్ వీడియోని స్కిప్ చేయకుండా మొత్తం చూడండి. మీకు కళ్యాణం చాలా బాగా నచ్చుతుంది. అండ్ ఈ కళ్యాణం చూసిన వారికి చేసిన వారికి చాలా మంచిదని అందరు అంటారు. సో, హోప్ మీ అందరికి కూడా మీరు అనుకునే అన్నీ జరగాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో, థ్యాంక్ యూ సో మచ్. ఇక్కడి వరకు వచ్చారంటే మీకు మా వీడియో నచ్చిందని నేను అనుకుంటున్నాను. నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. సో, సబ్స్క్రైబర్స్ చేసుకుంటేనే కదా ఇంకా మోటివేషన్ వచ్చి ఇంకా మంచి మంచి వీడియోస్ చేయడానికి నేను ట్రై చేస్తాను. సో, హోప్ యూ ఆల్ అండర్స్టాండ్ అండ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అల్లో నేరళల్లో అల్లో నేరళల్లా అల్లో నేరళల్లో అల్లో నేరళల్లా తిరుపతి కొండల తీగ వెతురుడు అల్లో నేరళల్లా
అల్లో నేరడల్లా అల్లో నేరడల్లా ఉత్తర కొండల వరుము వచ్చింది అల్లో నేరడల్లా అల్లో నేరడల్లా అల్లో నేరడల్లా దక్షిణ కొండల తీగ మెరుపులు అల్లో నేరడల్లా అల్లో నేరడల్లా అల్లో నేరడల్లా ఓదల మల్లన పెళ్లిల నాడు అల్లో నేరడల్లా అల్లో నేరడల్లా అల్లో నేరడల్లా మావన ఎల్లమ్మ పెళ్లిల నాడు అల్లో నేరడల్లా అల్లో నేరడల్లా అల్లో నేరడల్లా గాలిని దుఃఖాలను మగవాళ్ళు అల్లో నేరడల్లా అల్లో నేరడల్లో అల్లో నేరడల్లా పొడిదేడు దుఃఖాలు పోలు ముందాలు అల్లో నేరడల్లా అల్లో నేరడల్లో అల్లో నేరడల్లా ఆమూల దుఃఖామూలాడు ముందా అల్లో నేరడల్లా అల్లో నేరడల్లో అల్లో నేరడల్లా ఆమూల దుఃఖామూలాడు ముందా అల్లో నేరడల్లా సొంపుగా తిరగాల బెల్లముతో మలింగని దాగిగా ఆ దేవుడు వాళ్ళు మారి రాజలేజము కట్టినాడు విష్ణు విష్ణు భక్తి సర్వజం కాశ్మీర సింధు నిర్మలాద నేపాల భూపాల పట్టణ రాజ్యం గంగ స్నానాంతకరిషి శుద్ధోగు స్నానం సమర్పయామి విదాస వాణిం సమర్పయామి నానావిధ పరమపుష్పాం సమర్పయామి అమృతం దేవతా పంచామృతాభిషేకం స్నానాంతకరిషే ఓం కేశవాయ స్వాహ ఓం కేశవాయ స్వాహ ఓం నారాయణాయ స్వాహ ఓం ప్రాణాయ స్వాహ అపానాయ స్వాహ గోవిందాయ నమః సర్వదేవతాభ్యో పంచామృతాపై నానాంతకరిషే అనంతరం దేవతా శుద్ధోగం సమర్పయామి సుధాచమాని సమర్పయామి నానావిధ పరపుష్పాం సమర్పయామి శుభయోగే శుభకరణే మంగళ విశిష్టత పూజాం పరిషే
శివ శివ సంబాలు శివ శివ సంబాలు శివ పూజలంగా స్థితమైన మేను గోగు శరణు జన్న మర్వాదాల మల్లేజ కన్యదారు పోయాలి మెడలో ఒక టవల్ వేసుకో చేతికో 500 కట్టుకో జయ లింగ గంగాభరణ జయ జయ గిరిజారమణ ఎండికొండ నీ బాధ ఎండికొండ నీ బాధ నీ అన్న చేరి తిరయిజా ఎండికొండ నీ బాధ నీ అండకాల కొప్పులోన గంగదేవి చింబాన చంద్రకాల కొప్పులోన గంగదేవి నువ్వు రాయ్యా నువ్వు రా కొన్ని పోయి నువ్వు నీ చేతితో రెండో పోయి ఒకసారి రైట్ ఇట్లా నువ్వు అది మెడలేసు ఆమెకి చేతులు జోడించాక అందరూ కూడా కన్యధార చేస్తారు దాన్ని పట్టుకోవాలి అందరూ కూడా చేయి పట్టుకోండి ఆయన ఇక్కడ ఓం వరరాజలక్ష్మీం వసంతలక్ష్మీం వధూవరాభ్యాం వరధాభవంతు శ్రీలక్ష్మీ భువనైకమాతాం సీతాంగన సుందర ద్రౌపదీ కోమలాంగి భూషణాఢ్యాం వధూవరాభ్యాం వరదాభవంతు సావధాన శుభలగ్నే సావధాన శుభముహూర్తే సావధాన లక్ష్మీనారాయణ చింతన సావధాన చతురసాగర పర్యంతం గో బ్రాహ్మణేత్రం ఉత్తమ కులభ్యర్థం వధూవరాభ్యాం వరదాభవంతు సావధాన శుభలగ్నే సావధాన శుభముహూర్తే సావధాన లక్ష్మీనారాయణ చింతన శ్రీరామపత్ని జనకస్య పుత్రి సీతాంగన సుందర ద్రౌపదీ కోమలాంగి వధూవరాభ్యాం వరదాభవంతు సావధాన శుభలగ్నే సావధాన శుభముహూర్తే సావధాన లక్ష్మీనారాయణ చింతన సావధాన పాంచాలమణి రత్న కిరీటధారిణీ పాండవ ధర్మ పత్నిజ్యాం వధూవరాభ్యాం వరదాభవంతు సావధాన శుభలగ్నే సావధాన శుభముహూర్తే సావధాన లక్ష్మీనారాయణ చింతన ఓం శ్రీ రేణుకా ఎల్లమ్మ జపదగ్ని దేవతాభ్యో నమః వధూవరాభ్యాం వరదా విజయ అభయ ఆయు ఆరోగ్య అష్టైశ్వర్య ఫల పురుషార్థ సిద్ధ్యర్థం ధర్మార్థ కామ్య మోక్ష చతుర్విధ టిఫిన్ చేసినట్టు గట్టిగా చతుర్విధ ఫల పురుషార్థ ఫల సిద్ధ్యర్థం సర్వమంగళ మాంగళ్యే శరణ్యే త్రయంబకే గౌరీ నారాయణి నమోస్తుతే మనస వాచ కర్మేణ మా ఇష్టదేవత మా గృహదేవత శ్రీ రేణుక యల్లమాదేవి జమదగ్ని దేవత కన్యాదారణ
కూర్చో. హర హర శంకర శివ శివ శంకర కైలాసపతి ఓ దేవా ఓ హర శంకర హర 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 ఓ హర శంకర మాతాదేయు స్వామి మాతాదేయుని గని శివలింగములో ఉదయించి ఈ పట్టుల బ్రోచిన జీవుడము నీవే ఓ మన వెన్నెల చూపించి గడివావే ఓ మన శంకర హర హర యమలవాడలో వెలసిన దేవా మల్లునా యమలవాడలో వెలసిన దేవాలా అమ్మా నీ గుడిలో వెలిగే దీపాన్ని పోనా అమ్మా నీ గుడిలో వెలిగేది ఎల్లమ్మ నీ పాద దేవకు ముగమాననా ఎల్లమ్మ నీ పూజ దేవకు ముగమాననా అంబ భవానీ అఖిలాండేశ్వరి అంబ భవానీ అఖిలాండేశ్వరి అరతి గై కొనుమా ఎల్లమ్మో అరతి గై కొనుమా అలా మీరు కూడా అంబ భవానీ అఖిలాండేశ్వరి అరతి గై కొనుమా ఎల్లమ్మో అమ్మ ఇందున నీవే అందున నీవే ఇందున నీవే అందున నీవే ఎందు చూసినా గాని నీవు అందుకల్లవమ్మ అమ్మ భవానీ అఖిలాండేశ్వరి అమ్మ భవానీ అమ్మ ముగ్గురు త్రిమూర్తులకు ముగ్గులాడి విన్నావమ్మ ముగ్గురు త్రిమూర్తులకు ముగ్గులాడి విన్నావమ్మ కామరమన నీల వేణి గవని గవరమ్మవమ్మ అరతి నీకమ్మ ఎల్లమ్మ అరతి నీకమ్మ అరతి గై కొమ్మ అమ్మ అంబ భవానీ అఖిలాండేశ్వరి అంబ భవానీ అఖిలాండేశ్వరి హరతి గై కొనుమా ఎల్లమ్మో హరతి నీకమ్మ అంబ భవానీ అఖిలాండేశ్వరి అంబ భవానీ అవురా ముగ్గురు త్రిమూర్తులకు ముద్దునాడి విన్నావమ్మ ముగ్గురు త్రిమూర్తులకు ముద్దునాడి విన్నవమ్మ అమరమణ నీలవేణి కావలిక బ్రహ్మవమ్మ హరతి నీకమ్మ ఎల్లమ్మో హరతి నీకమ్మ అంబ భవానీ అవురా జగజ్జనని జగదాంబరూపిణి జగజ్జనని జగదాంబరూపిణి హరతి గై కొనుమా ఎల్లమ్మో ముత్యాల పందిరిలో మువ్వల తప్పరిలో ముడుముల్ల బంధము నీరమ్మ ఓ ఎల్లమ్మ ముడుముల్ల బంధము నీరమ్మ మా ఎల్లమ్మ ఓ ఎల్లమ్మ అమ్మ ముత్యాల పందిరిలో ముడుముల్ల బంధము నీరమ్మ ఓ ఎల్లమ్మ ముడుముల్ల బంధము నీరమ్మ మా ఎల్లమ్మ ఒకటే నిజమనుకోండి ముత్యాలు దండినారు మోయేరు పడదినారే ముత్యాలు దండినారు మోయేరు పడదినారు పడనాలు దండినారు పడమండ వచ్చినారు పడనాలు దండినారు పడమండ వచ్చినారు ముత్యాల పందిరిలో ఓ ఎల్లమ్మ ముడుముల బంధము నీరమ్మ మా ఎల్లమ్మ తలబండాలు వేయాలి దేవుళ్ళగా
పండగలు చేసిన వాళ్ళు, ఇంతకుముందు కష్టాలు చేసిన వాళ్ళు, పండుగలు చేసిన వాళ్ళు వేయాలి. ఇప్పుడు కాలు కడిగిన వాళ్ళు అందరూ వేయాలి. మీకు తల వచ్చిన దేవుడు తీసుకోవాలి. కొంచెం కొంచెం తీసుకోవాలి. అల్లోనే నమస్కారం. చేతులు దొరికిపోతుంది. నొష్టి కానీ కడుపు కానీ రుద్దుకోవాలి. చూశారు కదా అందరూ మా ఇంటి ఎల్లమ్మ కళ్యాణం ఎంత అంగరంగ వైభవంగా జరుపుకున్నామో. సో హోప్ మీ ఇంట్లో కూడా ఎవరైనా అమ్మవారి కళ్యాణం చేసుకుంటే ఇలాగే జరుపుకుంటారని నేను అనుకుంటున్నాను. అండ్ థ్యాంక్ యూ సో మచ్ అందరికీ ఈ వీడియో చూసినందుకు. అండ్ ఈ వీడియో ఇక్కడి దాకా చూసారంటే మీకు ఖచ్చితంగా ఈ వీడియో నచ్చిందని నేను అనుకుంటున్నాను. నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అండ్ వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.